టీవీ4 తెలుగు న్యూస్. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని సెప్టెంబర్ 2వ రోజు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిపై నిరసన ధర్నా ర్యాలీ స్థానిక మండల హెడ్ క్వార్టర్ లో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహం నుంచి స్థానిక కమాన్ వరకు నిరసన ధర్నా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ నిరసన ధర్నా ర్యాలీలో భాగంగా తెలంగాణ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై నరోత్తమ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఎస్ గోపాల్, స్థానిక మాజీ ఉప సర్పంచ్ బి రాములు, చల్ల జి నాగేష్, చాహాన్ శివరాం, చందర్ నాయక్, సుభాష్, విఠల్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ నిరసన ర్యాలీలో భాగంగా తెలంగాణ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై నరోత్తమ్ మాట్లాడుతూ ఇది కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన చేస్తున్న కుట్ర మాత్రమే అని అన్నారు. మామూలుగా మనం ఒక లైట్ బైక్ తీసుకోవాలి లైట్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ యొక్క కుట్రలను నిరసిస్తూ ధర్నాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మోడంపల్లి మండల హెడ్ క్వార్టర్స్ లో గోపాల్ మరియు రాములు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే దీనిపైన ఒక్కటి క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఏంటంటే బీఆర్ఎస్ తొక్కే విధంగా ఈరోజు కేసును ఏంటంటే మొన్నటి కాళేశ్వరం కేసును రాత్రికి రాత్రంతా డిస్కషన్ చేసుకుని ఏంటంటే దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అరే ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, గత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని లెవెల్లో కూడా ఫెయిల్ అయి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే తెలంగాణ ప్రాంతం ఉన్నదో తెలంగాణ ప్రాంతం నుంచి 2 నదులు పోతాయి. ఒక సైడ్ కృష్ణ పోతుంది, ఇంకో సైడ్ గోదావరి పోతుంది. గోదావరి ఏంటంటే లోతట్టు ఉన్నది కాబట్టి ఆ నీటిని పైకి తీసుకొచ్చి తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో ఏంటంటే ఎవ్వరికి రాని ఆలోచనను కేసీఆర్ గారు తీసుకొని ఏంటంటే కేసీఆర్ గారు తీసుకొని కేసీఆర్ గారు ఆలోచన తీసుకొని ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడానికి పూనుకున్నారు. ఆ కాళేశ్వరంను కట్టి కాళేశ్వరం తీసుకుంటే ఏంటంటే కేవలం కాళేశ్వరం ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు. మన ఇండియాలో అయితే ఇప్పటివరకు దాని గురించి ఆలోచించిన వాళ్ళే లేరు. అలాంటి ప్రాజెక్టు తీసుకున్నవాడు కేసీఆర్ గారు. ఆ తర్వాత తీసుకుంటే ఏంటంటే కాళేశ్వరం కేవలం ఒక చిన్న ఏదో ప్రాజెక్టు కాదు, అది ఒక బ్యారేజ్. దాని ఏంటంటే సుమారు 500 కిలోమీటర్ల వరకు ఏంటంటే విస్తరించిన ప్రాజెక్టు, 1800 కిలోమీటర్ల కెనాల్లు, సుమారు 13 జిల్లాలకి ఏంటంటే నీళ్లు వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ ఏంటంటే కేవలం ఏంటంటే కక్షపూరితంగా చర్యలు తీసుకుంటున్నది. ఆ రేవంత్ రెడ్డికి ఏంటంటే ఇరిగేషన్ పైన ఏమీ అవగాహన లేదు. ఆయన కేవలం ఏంటంటే ఏదో తూతు మంత్రంగా అవి ఇవి గల్లివల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు సీఎం కుర్చీ మీద కూర్చున్నాడే కానీ ఆయన ప్రజల గురించి కానీ ఆలోచన లేదు. ఏమన్నా మంచి పని చేద్దాం ఈరోజు తీసుకుంటేనే సుమారు 20 నెలలు కావస్తున్నది. ఈ 20 నెలల్లో ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక్క ప్రాజెక్టు తీసుకున్న దాఖలు లేదు. ఎక్కడ కూడా ప్రజలకి ఏమన్నా మంచి పనులు చేసిన దాఖలు లేదు. కేవలం ఆయనకు కావాల్సింది ఏంటంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా ఆయనను
ఆయన తవ్వు ఇచ్చేసి ఆయన ఏంటంటే ఆయన పైన విషం చింపే విధంగా చూసుకుంటున్నాడు. కానీ ఆయన ఏంటంటే ప్రజలకు బాగు చేసి అరే కేసీఆర్ ఇన్ని చేసిండు, ఆయనకంటే నేను 2 ఎక్కువ చేయాలన్న ఆలోచనతో మాత్రం లేదు. ఆయన చేసిన దాన్ని ఏంటంటే తప్పు పట్టడంలో ఉన్నాడు కానీ మంచి చేశాడు. అరే కాళేశ్వరం ఈరోజు ఏంటంటే కాళేశ్వరం మీద కరెక్ట్ సక్సెస్ అయితే ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఒక్క ఎకరా కూడా ఏంటంటే అన్ని కూడా సస్యశ్యామలమయ్యే ఛాన్స్ ఉంది. అంతెందుకండి మన ధైర్యవాదం తీసుకున్నాం. ధైర్యవాదకి ఏంటంటే సంగమేశ్వర, ఆ తర్వాత నారాయణ బసవేశ్వర ప్రాజెక్టు తీసుకొస్తామని అన్నాడు. అదే గతంలో కేసీఆర్ తీసుకున్నాడు. దానికి ఏంటంటే సర్వేలైనవి అన్ని తీసుకొని ఆ తర్వాత ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు అన్నమాట, మేము కాళేశ్వరం వచ్చింది ఏంటంటే సంగమేశ్వర ప్రాజెక్టును బసవేశ్వర ప్రాజెక్టును కంప్లీట్ చేపిస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రులు అన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నాయి, ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా అన్నారు.